మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. తమిళనాడులో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఎన్నికల సమరానికి వేదిక సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏఐఏడీఎంకే కీలక రాజకీయ అడుగు వేసింది. ఎంజీఆర్ జయంతి సందర్భంగా వాళ్ళు అధికారంలోకి వస్తే కొన్ని హామీలు నెరవేరుస్తామంటూ ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోను విడుదల చేశారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి. తొలిసారిగా ఎన్నికల మేనిఫెస్టోను ఆయన రిలీజ్ చేశారు. రవాణా రంగంలోనూ ఏఐఏడీఎంకే సంచలన ప్రకటన చేసింది. నగరాల్లో పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే పరిమితమైన ఈ ఉచిత ప్రయాణ పథకాన్ని విస్తరిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. తమిళనాడును అనుసరిస్తూ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్నారు. మహిళల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకొని కీలక హామీ ఇచ్చింది ఏఐఏడీఎంకే. ప్రతి మహిళకు నెలకు 2,000 రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో మహిళా ఓటర్లను ఆకర్షించే సంక్షేమ పథకాలు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ హామీ రాజకీయంగా అత్యంత కీలకంగా మారనుంది. ఇల్లు లేని వారి కోసం అమ్మ ఇంటి పథకంను అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని వారికి ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసి కాంక్రీట్ ఇల్లుని నిర్మించి ఉచితంగా అందజేస్తామని వెల్లడించింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో నివాసం లేని వారికి అపార్ట్మెంట్ ఇల్లు నిర్మించి ఇవ్వనున్నట్లుగా తెలిపింది. ఒకే కుటుంబానికి చెందిన షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు వివాహ అనంతరం విడివిడిగా నివసించిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. మహిళల సాధికారత దిశగా మరో కీలక నిర్ణయంగా అమ్మ 2-వీలర్ పథకంను తిరిగి అమలు చేస్తామని ప్రకటించింది. ఈ పథకం కింద 5 లక్షల మంది మహిళలకు ద్విచక్ర వాహనం కొనుగోలుకు 25,000 రూపాయలు సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాల కోసం ఈ పథకం మహిళలకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ஆண்களுக்கும் மகளிருக்கும் கட்டணமில்லா பேருந்து பயண திட்டம். நகர பேருந்துகளில் பயணம் செய்யும் ஆண்களுக்கு கட்டணமில்லா பேருந்து பயண திட்டம் செயல்படுத்தப்படும். ஏற்கனவே நடைமுறையில் இருக்கும் நகர பேருந்துகளில் பயணம் செய்யும் மகளிருக்கான கட்டணமில்லா பேருந்து பயண திட்டம் தொடர்ந்து செயல்படுத்தப்படும். వాకురుది. ఎంతోమంది ఉపాధిని దెబ్బతీస్తున్న ఉచిత ప్రయాణ బస్సు ఇప్పుడు తమిళనాడులో పురుషులకు కూడా అమలు చేస్తాం సిటీ పరిధిలో అని చెబుతున్న ఏదైతే ఏఐఏడీఎంకే సంబంధించిన మేనిఫెస్టో ఉందో, నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు ఇటు 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా సౌత్ స్టేట్స్ కూడా ఇదే పథకాన్ని అమలు చేస్తే పూర్తిగా రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో పాటు ఎంతోమంది ఆటో రిక్షా కార్మికులు దెబ్బతినే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడులో ఈ ఆటో రిక్షాకి సంబంధించిన వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కేవలం డబ్బులు కట్టించుకొని పరిమిత దూరాలకు వెళ్ళే అవకాశం మాత్రమే అక్కడ ప్రజెంట్ కనిపిస్తోంది. ఎందుకంటే సిటీలో ఏ ప్రదేశానికి వెళ్ళాలనుకున్నా మనకి ప్రధానంగా చెన్నై ఇలాంటి నగర ప్రాంతాల్లో ఏంటంటే మెట్రో లేదంటే ఇలా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటారు. అందులో ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో మనం ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా మనం ఆధార్ కార్డు చూపించాల్సిందే మహిళలైతే. కానీ తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఏంటంటే జస్ట్ ఆవిడ మహిళ అయితే చాలు, ఆవిడకి టికెట్ కూడా ఆవిడని అడగరు కూడా మీ ఐడి ప్రూఫ్ ఇవ్వండి ఏంటని. ఇదే విధంగా కానీ మారితే మన రాష్ట్రాలు ఏదైతే పర్టికులర్గా ఈ స్టేట్ రోడ్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ అసలు ఈ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినడంతో పాటు పూర్తిగా నష్టపోతాయి. అంటే ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ప్రభుత్వ సంబంధించిన సంస్థను నడుపుకోవాలి తప్ప ఇంకా వేరే దారులు కనబడవు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో చూడాలి, ఇదే అనుసరణ మిగతా రాష్ట్రాలు కూడా చేస్తే ఖచ్చితంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా దెబ్బతిని స్తంభించిపోతాయి, ఎందుకు పనికి రాకుండా పోతాయి అనే వాస్తవాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.